ఇక అధ్యక్ష పదవి నీదే. ఇదిగో ఈ 5 లక్షలు నీవే. థ్యాంక్స్ కామ్రేడ్. ఏమైందే? స్కూటీ రిపేర్ రా. నేను చూస్తానుండు. మన పెళ్లికి అమ్మ ఒప్పుకోవడం కష్టం అనిపిస్తుంది పల్లవి. చూస్తుంటే పందెం గెలిచినా సరే అమ్మ ఒప్పుకునేలా లేదు పల్లవి. ఏం చేద్దాం మరి? అదే థింక్ చేస్తున్నాను పల్లవి. అయినా నువ్వేంటే ఏం పట్టనట్టు ఇంత సింపుల్గా ఉన్నావు? నిన్నేం చేయలేక. నాకేమైందని? బుర్ర దొబ్బింది పల్లవి. అంతొద్దు. పల్లవి, ఇది చాలు. మీ అమ్మంటే భయం, నేనంటే భయం. ఫస్ట్ది రైటే, రెండోది మాత్రమే రాంగ్. నువ్వంటే ప్రేమ పల్లవి. అయితే మీ అమ్మతో నీ ప్రేమ ధైర్యంగా చెప్పు. మా అమ్మతోనా? మా నాన్న అడిగితే నేను ధైర్యంగా చెప్పాను. ఆ రోజు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసు కదా. ఓసారి ఫ్లాష్ కట్ వేసుకున్నా. హలో, ఫ్లాష్ కట్ లోకి రా. ఏమని అడగమంటావు? చిన్నప్పటి నుంచి అది నాన్న ఇది నాన్న అని చెప్పి అన్ని చెప్పే నా కూతురు అడిగేదాకా ఇది మాత్రం ఎందుకు చెప్పలేని అడగమంటావా? వాడు నువ్వే నాన్న. నీకింకా నమ్మకం లేకపోతే అందరి భవిష్యత్తులు తెలిసిన నీకు కూతురి భవిష్యత్తు తెలుసుకోవటం పెద్ద విషయమా నాన్న? నేను చూసుకుంటాను. అమ్మో, తలుచుకుంటే నాకు ఇప్పటికీ భయంగానే ఉంది. మీ అమ్మకి చెప్పడానికి నొప్పేంటి? ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి? కొత్త షర్ట్ పాడైపోతుంది, మా అమ్మ తిట్టుద్ది ఇంకా. అందుకే రేలా వేసింది. ఏంటి వద్దే? నువ్వింటికెళ్తావు. ఏంట్రా మరకలు అని మీ అమ్మ అడుగుతుంది. అప్పుడు పల్లవి బైక్ రిపేర్ చేసుకుంది, క్లాత్ లేక నా షర్ట్ కి పోయింది అని చెప్తావు. అదే ప్రేమంటే. నేనంటే తెగ ప్రేమన్నావుగా, ఉంటే ఇలా చెప్పు. కష్టం పల్లవి, చాలా కష్టం. ఇదంతా లేకుండా మనిద్దరం లేచిపోదామా? నువ్వు అని చాలు. ఏంటి నవ్వుతున్నావు? నీ అమ్మాయి వద్దు. రే ఎర్రేదవా, జనాలు అలా అనుకోర్రా. కృష్ణ గారి అమ్మాయి శోభన్ గారి కొడుకుని లేవ తీసుకువెళ్ళింది అనుకుంటారు. ఇలాంటి పిచ్చి పనులు చేయకు. పెద్దవాళ్ళ యాక్సెప్టెన్స్ తోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా. మరి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? చించు, బాగా ఆలోచించు. తప్పక పెగ్గు పాలు. పెగ్గిస్తున్నావా పాలిస్తున్నావా? ఒక పంచే, పాలని పెగ్గల్లో కొలిచివ్వు. అలా ఎలా ఇవ్వను? ఊరికే పెగ్గు పాలు అని. సారీ. గ్లాస్ పాలు తీసుకో పెగ్గు. ఇలా ఏడు. ఇంకో 5 రోజులు. ఏంటి 5 అనేదో అంటున్నావు? నువ్వేడన్నావు కదా, నేనేదో 5 అన్నానులే. నువ్వు తాగు. పెంకు, ఇంట్లో పాలు లేవా? ఉన్నాయి. ఇంకా కావాలా? ఉంటే నువ్వు తాగి చావచ్చుగా. అలా దేబ్య మొహం వేసుకొని చూస్తావేంటి? అలాగే పెగ్గు, ఈ 5 రోజులు అలాగే తాగుతాను. ఏంటి? ఏం లేదు. నువ్వు తాగు. పెంకు, ఏంటి గ్లాస్ క్యాచ్ పట్టలేదు? అవును, మిస్ అయింది. కాదు, నువ్వు అసలు ట్రై చేయలేదు. అవును, ట్రై చేయలేదు. పెంకు, ఆవేశపడకు, బీపీ వస్తుంది. నాకే రివర్స్ అవుతావా? అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎక్కడి నుంచో రావటం కాదు, లోపల ఉన్నది నిద్రలో ఇచ్చింది. మిగతా వివరాలు 5 రోజుల్లో చెప్తా.
ఈ పెంకులు ఏరాలి కదా, ఇప్పుడు వెళ్ళి చీపురు చెడ తెచ్చుకుంటా. ఏంటి ఈ మనిషిలో సడన్ గా ఇంత మార్పు? బిల్డప్ బానే ఇచ్చాం. కృష్ణ గారు చెప్పింది జరుగుతుందో లేదు. ఈ 5 రోజుల్లో కనుక పెగ్గ మారకపోతే అమ్మో, నాకింక సీపిరి చెటే గతి. ఎక్కడున్నా ఈ పెంకులు? నాకెందుకో భయంగా ఉందమ్మా. నాన్న ఓడిపోతే? నో ఛాన్స్. యూట్యూబ్లో అంతమంది జ్యోతిష్యులు చెప్పినా వెతుక్కుంటూ నాన్నగారి దగ్గరికి వస్తున్నారంటే అర్థం చేసుకోండి. గా శోభన్ దగ్గరికి కూడా పోతుండ్రు. రేయ్, నీ బాబుని వెనకేసుకొచ్చింది చాలే. నానమ్మ, నీ కొడుకు మీద నీకే నమ్మకం లేదా? ఎందుకు లేదురా మనవడా, కావలసినంత నమ్మకం ఉంది. ఇదిగో మొన్న రావుల పాలెం నుంచి ఇక్కడ దాకా వచ్చారు సుబ్బారాయుడు గారని. ఆ జాతకం అమ్మా, ఇప్పుడు ఆ గోడెందుకు? పూర్తిగా చెప్పనీరా. నా పొలం నాకు దక్కుతుందా అని ఆయనంటే చస్తే దక్కదు అని చెప్పాడురా మీ నాన్న. చూసావా నాన్న ఎంత కరెక్ట్గా చెప్పారో? రే, ఏడ్సవులే గాని పూర్తిగా విను. కూర్చా కూర్చా. ఇదిగో వాళ్ళిప్పుడు కోర్టులో కేసు గెలిచి కోట్లు సంపాదించారు. అది కాదే అమ్మా, నీ జాతకం చెప్పింది సుబ్బారాయుడికి. నీ చెప్పినట్టే ఆ పొలం ఆయన దక్కలేదు, ఆయన పోయాడు. తర్వాత వారసులు కేసు వేసి గెలుచుకున్నారు. నేను చెప్పిన జాతకం కరెక్టేగా? సర్లే, సంతోషమే. అత్తయ్యగారు, పాపం ఆయన గొప్పతనం మీరే ఒప్పుకోకపోతే ఎలా చెప్పండి? ఏంటి, నువ్వు కూడా నీ మొగుడికి వత్తాసు పలుకుతున్నావా? ఇదిగో ఆ సోదాపి ఆ శోభన్ గెలవకుండా ఏం చెయ్యాలో ఆలోచించండి. రే ఆగు. అమ్మా 2 minutes షర్ట్ చేంజ్ చేసుకుని నువ్వు ఆ వస్తాను. పని చేస్తావని ఆగమంటున్నా. ఏంట్రా ఈ మరక? అమ్మాది నేను వస్తుంటే వస్తుంటే దాని బండి ఆగిపోతే మెకానిక్ లా రిపేర్ చేస్తున్నావా? చిచ్చి, పోయి దాన్ని ప్రేమించావేంట్రా? ఆ ఫ్యామిలీ మొత్తం దగుల్బాజీ ఫ్యామిలీ. నేను నీ మీద కోటి ఆశలు పెట్టుకున్నాను కదా, అంతకన్నా కోటి రేట్ల నమ్మకం నా జ్యోతిష్యం మీద పెట్టుకో. ఆపవయ్య నీ జోస్యం నువ్వును. నిజంగా నీ జోస్యం అంత గొప్పదైతే మన ఇంటికి రోజు మందలుగా రావాలిగా జనం. మరి 5-6 మంది ఎందుకు వస్తున్నారు? అది వాళ్ళ కర్మే. తోటకూర కట్టేం కాదు, పెద్ద బొబ్బిలి బ్రహ్మనులా ఛాలెంజ్ చేసావు. రేపు గెలవకపోతే ఆ పల్లవి మన కోడలవుద్ది. అదెప్పటికీ జరగదు, మనమే గెలుస్తాం. అవును, అదెప్పటికీ జరగదు, మనమే గెలుస్తాం. నీకింత కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే కేవలం నా టాలెంట్ వల్లే కదా. అంత లేదులేండి. మరెందుకు మనమే గెలుస్తాం అన్నావు? రేపు చెప్తా, తప్పుకో. నాన్న ఏమై ఉంటుంది? నాకేం తెలుసురా. ఎందుకు నాన్న అంత చిరాగ్గా ఎందుకున్నావు? చా, దీనమ్మ జీవితం. ఛీ! మావ చెప్పినట్లే అయితది. పల్లవి పెళ్లి వరుణ్తోనే, ఇది పక్క. కృష్ణ గారు, మీ జాతకం ఫలించాలా లేదండి? మీ మాట నెగ్గేలా లేదు. ఏంటి? అవునండి, పూర్తి ఆధారాలతో వచ్చాను. ఆ శోభన్ భార్య శ్రీదేవి మా ఆవిడ కలిసిందంట. ఎందుకు? ఎందుకంటారేంటండి? మా ఆవిడికి మహిళా మండలి అధ్యక్షురాలు పదవి, 5 లక్షల క్యాష్ ఆశ చూపించి నన్ను టార్చర్ పెట్టమని ప్రపోజల్ పెట్టిందంట. అంత పని చేసిందా? దొంగ మొహంది, దాని బతికే అంత. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? అమ్మా, ఆవిడేం చేసినా నాన్నగారు చెప్పిన ప్రకారమే జరుగుద్ది కదా. బాగా చెప్పావురా. నేను వాళ్ళింటికి కోడలవుతానుగా, అప్పుడు చెప్తా. అత్తకి చుక్కలు చూపిస్తా. చూడు ప్రకాష్ రాజ్ సార్, 2 రోజులు ఓపిక పట్టు. నీ భార్య పెట్టే టార్చర్లో నుంచి రిలీజ్ అవుతావు. ధైర్యంగా ఉండు. అలా కనుక జరగలేదంటే నన్ను ఎంతమంది దేవుళ్ళు వచ్చినా కాపాడలేరు సార్. అలా ఏం కాదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అమ్మయ్య. కంగారు పడకు, ఇంకా 2 రోజులు మాత్రమే. సరేనా? అలాగే సార్. ఆ బ్యాగ్ నాది. సరే, తీసుకెళ్ళండి. ఉంటాను సార్. మామా, రేపు మీది అతది 25th యానివర్సరీ. ఎంతో గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాం. అంతా ఫ్లాప్ అయ్యేలా ఉంది. ఏయ్, ఫ్లాప్ అవుతుందని గప్పుడే ఎట్లా డిసైడ్ చేస్తావు?
కరెక్ట్ వదినా. మనమే గెలుస్తాం. మీ అందరి నమ్మకం నిజమవుతుంది. రేపు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి మా ఇద్దరి మ్యారేజ్ యానివర్సరీ, రెండోది పల్లవి పెళ్ళి ఓకే అవ్వటం. రేపే అన్ని ఏర్పాట్లు చెయ్యండి. ఇదిగో యానివర్సరీ అంటే చాలా పనులుంటాయి. రే సుధీర్, మండపం, పూలు, వంటలు ఇలా చాలా పనులుంటాయిరా. అలాగే. ఓ సారీ, రాంప్రసాద్కి చెప్పబోయి నీకు చెప్పాను. ఒరే రాంపండు, మీ తాతయ్యకి తెలిసిన లోకనాథం గారి మండపం ఉంది కదా, ఓసారి వెళ్ళి మాట్లాడు. అలాగే నానమ్మా. మీ అందరి నమ్మకం వమ్ము కాదు, కానీ మండపాలవి ఏమొద్దు. సరదాగా అందరం ఇంట్లోనే చేసుకుందాం. నీ ఇష్టమే మా ఇష్టం రా కృష్ణ. అలాగే కాని రే, మీరేమంటారా? ఓకే. పెగ్గు కాఫీ. ఛ, సర్వర్ కంటే చీపైపోయింది బతుకు. చిచ్చి. ఇది కళా నిజమా? ప్రకాష్ రాజులో మార్పు కనబడుతుందేంటి? శ్రీదేవి దగ్గర 5 లక్షలు తీసుకుని కమిట్ అయిపోయాను. వీడు కూడా నాలాగే ఏదైనా ప్లాన్ చేశాడా ఏంటి? నిన్నడిగితే ఎల్లుండి చెప్తా అన్నాడు. చూద్దాం, టెస్ట్ చేద్దాం. పెంకు, అబ్బా చాలా నీరసంగా ఉంది. ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉంది. నన్నేం చేయమంటావు చెప్పెగ్గు. టిఫిన్ రెడీగా ఉందా? ఉంది. నీకు ఇష్టమని పెసరట్టు చేశాను, తీసుకురానా? వద్దు, నాకు గారెలు తినాలనిపిస్తుంది. ఇప్పుడు గారెలా? డూ వాట్ ఐ సే పెంకు. అలాగే. ఆగు, మళ్ళీ ఏదో గుర్తొచ్చింది దీనికి. మళ్ళీ ఏంటి? గారెలోకి చికెన్ పులుసు భలే ఉంటుంది, అది కూడా రెడీ చేయి పో. అలాగే పెగ్గు. ఏంటి అన్నీ బానే వింటున్నాడే, ఎదురు తిరగడం లేదు. కానీ ఏదో జరుగుతుంది. అబ్బా, ఈ ఒళ్ళంతా కొట్టి పడేసినట్టుందేంటి? కాసేపు పడుకుంటే బెటర్ ఏమో. ఓ మై గాడ్. టైం దగ్గర పడుతుంది, దీని ప్రవర్తనలో మార్పు లేదు. హే భగవాన్, ముझे రక్షా కరో. ట్రై చేయి ప్లీజ్. నాకు ముందు నుంచే డౌట్ గానే ఉంది, మీరంతా నా మాట వినట్లేదు. ఇప్పుడు చూడండి. అబ్బా ఊరికే లొల్లి చేయకు, ముచ్చట ఎందుకు చెప్పు రాదు. ఆ ప్రకాష్ రాజ్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? నువ్వు రాంగ్ నెంబర్ కొట్టావేమోరా, సరిగ్గా చూడు. అబ్బా నానమ్మా, సరిగ్గా చూసే చేశాను, కావాలంటే చూడు. సిగ్నల్ అందట్లేదేమో. వాడింట్లోనే ఉంటే సిగ్నల్ ఎందుకు అందదు? ఇవన్నీ మంచిగానే చెప్తావు, మీ బాస్ దగ్గర శాలరీ మాత్రం తీసుకోవు. మధ్యలో నా కూడా ఎందుకు? అవును, మధ్యలో వాణ్ణంటావెందుకే? చూడవే పల్లవి, నువ్వు చేసిన పని వల్ల నా కొడుకు పరువు బజార్న పడేలా ఉంది. ఏ బజార్లో పడుద్దే? ఏ బజార్లోనా? నీకు అలాగే ఉంటుందిరా ఎటకారాలు. అది సర్లే గాని మీరంతా ఏంటి సైలెంట్ గా ఉన్నారు? ఆ ప్రకాష్ రాజ్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అయితే నేను ఇంటికెళ్ళి చూస్తా. ఏం అవసరం లేదు, నేను చెప్పా కదా, ఏం కాదు, అనుకున్నట్టు జరుగుతుంది. జాతకంలో ఎలా ఉందో అలానే జరుగుతుంది. మీరు ఫంక్షన్ ఏర్పాట్లు చేసుకోండి.
ఉమ్? యా యా అవునవును కరెక్టే. ఏంట్రా మలింగా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ఛాలెంజ్ చేసిన గడువు వచ్చేసింది కదా. మీరు పందెంలో గెలిచినట్ట ఓడినట్ట? డోంట్ టాక్ అశుభం, శుభం పలకరా మలింగా. ఆ కృష్ణగాడు ఇందాకే పిల్లిలా ఇంట్లో దూరాడు అంటే ఏంటర్థం? మీ సార్ చెప్పినట్టు ప్రకాష్ రాజ్ వాళ్ళ ఆవిడ ఇంకో సంవత్సరం వరకు గొడవ పడుతూనే ఉంటారు. టీవీ సీరియల్లో అత్తా కోడల్లా వాళ్ళ గొడవ కంటిన్యూ అవుతుంది. అదే విషయం. అంటే పల్లవికి నాకు పెళ్లి జరిగే ఛాన్సే లేదా? శ్రీదేవి పద. ఎక్కడికి? ఇంకెక్కడికే, ఆ కృష్ణగాడి ఇంటికెళ్ళి వాడి చేత ఇక జ్యోతిష్యం వదిలేసి శాశ్వతంగా కుటుంబం వదిలేసి వెళ్తున్నామని వాడి చేత చెప్పిద్దాం. పదా. వాళ్ళు ఇదంతా తూచి మేము ఒప్పుకోమంటే? అలాంటి తెంగర వేషాలు వేస్తే ఆ రోజు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ సాక్ష్యంగా ఉన్నాయి. ఈ దెబ్బతో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఏ చెట్టు కిందో చిలక జోస్యం చెప్పుకుంటూ బతకాల్సిందే. శోభన్ 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 అదిగో వాడే ఓడిపోయానని ఒప్పుకోవడానికి వచ్చుంటాడు. ఈ శోభంతో గేమ్స్ ఆడితే అవుట్ అయిపోతాడని తెలియక ఛాలెంజ్ చేసుంటాడు. శోభన్ ఆగు ఆగు. ఎక్కడ కాదు, నడి బజార్లో ఓడిపోయినని ఒప్పుకోవాలి. అలా కండిషన్ పెట్టు. ఎక్కడే చెప్తానంటే అస్సలు ఒప్పుకోకు. కేక పుట్టిస్తా చూసుకో. ఒరేయ్ నువ్వెక్కడే ఆగు, నువ్వు రారా. అదే విషయం. రాదా. ఏంటి బలిచ్చే గొర్రెల్లా బాగా మేకప్ అయి వచ్చారు? ఇంత బిల్డప్ అవసరమా? నెగ్గిన వాళ్ళం మేం వేసుకోవాల్సిన గెటప్లు ఓడిన మీరేసుకున్నారేంటి? కృష్ణ, నువ్వు ఓడిపోయావు కాబట్టి అనుకున్న మాట ప్రకారం నువ్వు జ్యోతిష్యం వదిలేయాలి. శోభన్ అది కాదురా. కావాలంటే ఆ చిలక జోస్యాలు అవి ఇవి చెప్పుకొని బతుకు. కాదు కూడదు అంటే సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఉన్నాయిగా, ఆ పత్రాలు భద్రంగానే ఉన్నాయిగా. మలింగా పత్రాలు అవి మన దగ్గరే ఉన్నాయి కదా. ఉన్నాయమ్మా, అదే విషయం. జాగ్రత్తరా, అవి భద్రంగా ఉండాలి. అందులో ఉన్న ప్రతిదీ వీళ్ళు చేసి తీరాలి. తా చెడ్డకోతి వనమెల్లా చెరిచిందని వీడొక్కడు సందర్భం లేకుండా సామెతలు చెప్తాడు. సుధీర్, జరంత గమ్మునుండు. కిసువంటి సామెతలతో పరేషాన్ చేయకు. సోగ్గాడు శోభన్ బాబు. ఏంటి ఈయన? వాళ్ళకు కూడా అర్థమైంది నేను సోగ్గాడినని. నీకే అర్థం కాలేదు. బామ్మగారు అనేది చూస్తే మిమ్మల్ని పొగిడినట్టు లేదండి. నువ్వు ఆపరా. కృష్ణ, అందరి ముందు ఓడిపోయానని ఒప్పుకోవడానికి నువ్వు రెడీయే కదా. అందుకే నిన్ను సోగ్గాడు అన్నాను. ముందు చెప్పేది వినవయ్యా. నా కొడుకు కుటుంబ సమేతంగా ఎందుకొచ్చాడో తెలుసా? ఈ రోజు నా కొడుకుది కోడల్ది 25వ పెళ్లి రోజు. ఇంట్లో ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నాం. జరంత మిమ్మల్ని కూడా పిలిచిపోదామా నచ్చినాం. తప్పకుండా రండి. రామ్మా, పదవే. పదండి. తప్పకుండా రావాలరా. నైట్ ఫంక్షన్ లో అందరి ముందు నా కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ జాతకం అలా ఉంది, నా జాతకం ఇలా ఉంది. ప్లీజ్. రా.